హాయ్ అండి, వెల్కమ్ టు మార్కెట్ అవర్స్. ఈ వీడియోలో UFLEX లిమిటెడ్ గురించి మాట్లాడదాం. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో, ఇది ప్రస్తుతం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉందండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఈ స్టాక్ ఫ్లాగ్ ఫామ్ అయింది. ఫ్లాగ్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిందండి. సో మనము ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ స్టాప్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత జనరల్గా నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఫ్లాగ్ కింద పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ 2% అండి నా స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జిట్ గురించి చూద్దాం. ఎగ్జిట్ విషయానికి వస్తే, సో ఈ పర్టికులర్ 2 క్యాండిల్స్లో స్ట్రాంగ్ బేరిష్నెస్ అయితే కనిపించట్లేదండి. సో ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అండ్ థర్డ్ క్యాండిల్ కూడా కొద్దిగా బేరిష్నెస్ కనిపించినా మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. స్టిల్ ఇదైతే స్ట్రాంగ్ బేరిష్నెస్ అనుకోలేము. సో మనకి ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ బేరిష్నెస్ అంటే ఈ క్యాండిల్లో ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవుతాను. సో నా ఎంట్రీ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత, ఎగ్జిట్ వచ్చేసి ఈ బేరిష్ క్యాండిల్ తర్వాత, బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో నా రిటర్న్స్ వచ్చేసి 7.7% అండి. నా స్టాప్ లాస్ వచ్చేసి 2%. రిటర్న్స్ వచ్చేసి 7.7%, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1:3.8, 1:4 రేషియో ఉంది. గుడ్ రిటర్న్స్ అండి. ఇది జస్ట్ మనకి 1 ఆర్ 2 డేస్లో అండి, ఇది జస్ట్ 2 డేస్ టైంలో. జస్ట్ 2 డేస్లో 7.7% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా ఫామ్ చేసిందండి. ఆల్మోస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లోనే సో ఇది ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజింగ్, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ చూద్దాం. స్టాప్ లాస్ వచ్చేసి నేను ఈ లైన్ కింద పెట్టుకుంటానండి. 3.5% నా స్టాప్ లాస్. సో టార్గెట్ షుడ్ బి అట్లీస్ట్ 7%. సో మనకు ఈ క్యాండిల్లో, ఈ బిగ్ బులిష్ క్యాండిల్లో మనకి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7% రిటర్న్ ఇచ్చింది. సో ఇన్ కేస్ మీరు హోల్డ్ చేయాలనుకుంటే నెక్స్ట్ బేరిష్నెస్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు. నాకైతే ఒక స్ట్రాంగ్ బేరిష్నెస్ అంటే ఈ క్యాండిల్లో కనిపించింది. ఎందుకు అని అంటే, సో ఈ ఫస్ట్ క్యాండిల్లో డోజీ ఫామ్ చేసింది, ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అండ్ దెన్ మళ్ళీ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఈ పర్టికులర్ క్యాండిల్ ఈ ఫస్ట్ 4 క్యాండిల్స్ని లోని బ్రేక్ చేసిందండి. బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. సో నేను ఇక్కడ కొద్దిగా బేరిష్ టర్న్ అయ్యాను. సో ఇన్ కేస్ నేను ఎంట్రీ తీసుకుంటే ఈ ప్లేస్లో ఎగ్జిట్ అవుతాను. సో నా మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసి 12.5% అండి. 12.5% విత్ ఇన్ 4 డేస్. నా టార్గెట్
స్టాప్ లాస్ 3.5%, రిటర్న్స్ వచ్చేసి 12.5%, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 3.5 to 3.8%. సారీ 3.5 to 3.8, 1:3.5, 1:3.8 రిస్క్ రివార్డ్ రేషియోలో వచ్చింది. సో మీరు ఇలాంటి ప్యాటర్న్స్ రెగ్యులర్గా ఏ స్టాక్స్లో అయితే ఫామ్ చేస్తాయో ఆ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫామ్ అవుతుంటాయండి ఇట్లాంటి బ్రేక్అవుట్స్ ఇచ్చే స్టాక్స్, రెగ్యులర్గా బ్రేక్అవుట్స్ ఇస్తుంటాయి. సో ఇలాంటి స్టాక్స్ మీరు అన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో యాజ్ ఎ బిగినర్ మీరు కొన్ని స్టాక్స్, లిమిటెడ్ స్టాక్స్, కొద్దిగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే మీకు రిటర్న్స్ తక్కువ వచ్చినా మీకు కన్సిస్టెంట్గా రిటర్న్స్ వస్తుంటాయి. కొద్దిగా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మీరు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్, ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ చేసిన స్టాక్స్ నేను పోస్ట్ చేస్తుంటానండి. సో మ్యాక్సిమం ఒక 5 to 6 ప్యాటర్న్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాంగ్ విత్ దిస్. సో వీటిని బేస్ చేసుకొని నేను ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కానీ, ఎంట్రీ కానీ, టార్గెట్ కానీ, సో ఈ ప్రైజ్ యాక్షన్ బేస్డ్గానే నేను చేస్తాను. సో ఇలాంటి స్టాక్స్ మీరు రెగ్యులర్గా సెర్చ్ చేయలేకపోతున్నారు, మీకు అంత టైం లేదనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. మేము రెగ్యులర్గా డైలీ 2 or 3 స్టాక్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఫామ్ చేస్తే అన్ని ప్యాటర్న్స్ పోస్ట్ చేస్తుంటాము ఈ ఛానల్లో. అండ్ అలాంగ్ విత్ దట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ subscribe, and if you have any doubts, comment in the below section. Thank you for watching.